శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో శ్రావణ మాసంలో నాగపంచమి విశిష్టత, నాగపంచమి పూజా విధానము, నాగపంచమి పండుగను ఎందుకు జరుపుకుంటారో పూర్తి వివరంగా తెలుసుకుందామండి. నాగపంచమి రోజున సూర్యోదయంకి ముందే నిద్రలేవాలండి. శుచిగా తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలండి. పూజా మందిరమును ఇల్లును శుభ్రం చేసుకొని గడుపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలతో అలంకరించుకోవాలండి. పూజా మందిరము ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలండి. పూజకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి పాము పడగ, తెల్లని అక్షింతలు, ఎర్రటి పువ్వులు, మందారమాలలతో పాటు నైవేద్యం కోసము చలిమిడి, చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలండి. అంతేకాకుండా 2 ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకొని దూదితో 7 ఒత్తులతో నేతితో దీపం వెలిగించాలండి. నాగపంచమి రోజున ఉదయము 9 గంటల లోపు పూజను పూర్తి చేసుకోవాలండి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమ ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలండి. ఓం నాగరాజాయ నమః అనే మంత్రమును 108 సార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేదా నాగేంద్ర స్వామి చిత్రపటమునకు కర్పూర హారతలిచ్చి నైవేద్యం సమర్పించుకోవాలండి. వీలైతే కర్పూర హారతలిచ్చేందుకు ముందు నాగ అష్టోత్తరం, నాగస్తోత్రం, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములతో ఏదైనా ఒక దానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించాలండి. నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారము వంటి పుస్తకములను తాంబూలము, పసుపు కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్యఫలం సిద్ధిస్తుందండి. నాగపంచమి రోజున పుట్టలకు పూజ చేయడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందండి. దేవాలయంలో నాగాష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమములు చేయిస్తే సకల భోగ భాగ్యాలు ప్రాప్తిస్తాయండి. చేయటం వలన సంతాన భాగ్యం, వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతాయండి. కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయండి. రాహుకేతు దోష నివారణ జరిగి ఈతి బాధలు తొలగి ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయండి. నాగపంచమి విశిష్టత. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక ధనవంతురాలు ఉండేది. ఆమెకు ధనగర్వం కానీ అహంకారం కానీ లేని సుగుణవతి, విద్యా వినయం గల సౌజన్యురాలు, పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ, దయ, సానుభూతి గల సద్గుణ సంపన్నురాలు. ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రులందు సర్పం కలలో కనపడి కాటు వేయబోతూ ఉండేది. అందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతూ ఉండేది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనపడటం, కాటు వేయటం తగ్గలేదు. తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకొని తరుణోపాయనం చెప్పమని వేడుకొనేది. ఒకనాడు ఒక సాధువు వాళ్ళ ఊరికి వెళ్ళాడు. ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిథి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని, ఇవి తొలగే మార్గమేమిటని వినయపూర్వకముగా వేడుకొన్నది. అందుకు ఆ సాధువు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది. ఇది ఏమి చేసినా నాగేంద్రుడి అనుగ్రహం నీకు సిద్ధించడం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనను తొలగాలన్నదే నీ లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధను చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తున్నది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయటం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం అని తెలిపెను. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగపంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగిపోతాయి, చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము, దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయెను. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రభావం వలన తన భయాందోళనను తొలగి సంతోషముగా ఉన్నది. నాగపంచమి నోము ఉద్యాపన. శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు చేయవలసిన నోమండి ఇది. అభ్యంగన స్నానం చేసి శుచిగా ఏకాగ్రతతో ఉండి నాగేంద్రుడిని ఆరాధించాలండి. నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు, పానకం, వడపప్పు, చలివిడి నివేదించి తాంబూల పహ్ల పుష్పాదులు, నారికేలం సమర్పించాలండి. ఇవాళ ఉపవాసం ఉండాలండి. నిరాహారం, జాగరణ మరింత శ్రేయస్కరం. నాగపంచమి రోజున మట్టి తవ్వడం, చెట్లను నరకడం అస్సలు చేయకూడదండి. తెలుసుకున్నాం కదా అండి 2024వ సంవత్సరంలో నాగపంచమి విశిష్టత గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.